నమస్తే, నేను ప్రశాంత్. గత 2 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్లో ఉందంటట్లయితే మనకు తెలుస్తూ ఉంది. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ బీభత్సంగా పెరిగిపోతుంది అన్నట్లయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు నిజం, మరి ఏ విధంగా పెరగబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్, రియల్ ఎస్టేటు నెక్స్ట్ లెవెల్లో పెరగబోతుంది, ఇంకా పెట్టుబడులు పెట్టాలన్నా భయపడతారు అనే విధంగా పెరగబోతుంది అన్నట్లు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. అసలు అంటే ఎలా పెరగబోతుంది, మరి ఎలా గవర్నమెంట్ కూడా ఎలా డిసిజన్ తీసుకోబోతుంది, మరి ఇప్పుడు కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు, కొన్ని రోజులు ఆగమంటారా, లేదంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటారు? సో ఇవన్నిటికి మీరు ఏమంటారు? చాలా సూపర్ వ్యాలిడ్ పాయింట్ ఇది. ఎందుకంటే మీరు అన్నట్టుగానే ఇందాక లాస్ట్ 2 years నుంచి మార్కెట్ చాలా స్తబ్దతగా, కొంచెం చాలా స్లోగా నడుస్తుంది. తగ్గకపోయినా కానీ పెరగడం లేదు. ఎగ్జాక్ట్లీ. సో మార్కెట్ అనేది చాలా స్లోగా నడుస్తుంది. అంటే ఇంతకుముందు గతంలో ఒక 2 years బ్యాక్ అయినంత సేల్స్, అంత అగ్రెసివ్గా కాల్స్, అంత అగ్రెసివ్గా జనాల ఇంట్రెస్ట్, ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న ఆలోచన తగ్గింది. ఎందుకు తగ్గిందంటే ఎలక్షన్ ఎఫెక్ట్ వల్ల, గవర్నమెంట్లు మారిపోవడం వల్ల, ఈ హైడ్రా అనేది ఒకటి రావడం వల్ల, సో జనాలు కొంచెం డిస్టర్బ్ అయిపోయారు వీటి వల్ల. సో ఈ డిస్టర్బెన్స్ వల్ల ఏంటంటే కొంచెం ఆగి చూద్దాం హైదరాబాద్లో ఏం నడుస్తుంది అసలు అన్నట్టు కొంచెం మార్కెట్ స్లో ఉండే. మళ్ళీ అంతలోనే ఇంకోటి వచ్చింది, ఎలక్షన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఏది ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో అట్లా దానివల్ల కొన్ని రోజులు మార్కెట్ అనేది కామన్. ఇది ప్రతి 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు, గవర్నమెంట్లు మారినప్పుడు ఇలాంటివి జరగడం చాలా ఆర్గానిక్గా, న్యాచురల్గా జరుగుతాయి. ఇలా ఆర్టిఫిషియల్ ఏముండదు. కానీ అగైన్ తర్వాత గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ని బట్టి మార్కెట్ పెరగడమా లేదా కొన్ని రోజులు ఎట్లయినా స్టేబుల్గా ఉండడమా అన్నది ఉంటుంది. అవును. సో మార్కెట్ కూడా ఏంటంటే గవర్నమెంట్ లాస్ట్ 2 years నుంచి రేట్లు పెంచుతామన్నారని పెంచలే. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏం చెప్తున్నానంటే 30% నుంచి 60% ఏరియాని బట్టి అప్ టు 200% వరకు కూడా ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ పెంచబోతున్నాం అందులో. ఇంకొకటి ఏంది, స్టాంప్ డ్యూటీస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 7.5% ఉంది ఇప్పుడు. ఇది కూడా మనకి నెక్స్ట్ ఇప్పుడు 9.59% దగ్గర తీసుకెళ్లాలని చెప్పి కూడా గవర్నమెంట్ ప్రపోజల్ చేస్తుంది. సో దీనివల్ల కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేది రియల్ ఎస్టేట్ నుంచి, లిక్కర్ నుంచి, ట్రాన్స్పోర్ట్ నుంచి. సో ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఆల్రెడీ లిక్కర్ వాల్యూస్ బాగా పెరిగిపోయినాయి. నెక్స్ట్ ఏంది, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా బాగా పెరిగినాయి. ఎందుకు, ఆల్రెడీ మనకి పెట్రోల్ రేట్ కావచ్చు, పెట్రోల్ రేట్ అదే విధంగా ఉన్నా కూడా నెక్స్ట్ మనకు బస్ టికెట్లు ఇవన్నీ కూడా పెరిగినాయి, ఆల్రెడీ ఛార్జెస్ అన్నీ పెరిగినాయి. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్. కానీ రియల్ ఎస్టేట్ పెరగలే ఇప్పటిదాకా. ఎందుకు పెరగలే అంటే మార్కెట్ కండిషన్ అంత స్పీడ్గా లేదు, అగ్రెసివ్గా లేదు. ఓకే. సో జనాలు కూడా ఆల్రెడీ వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉన్నారని చెప్పేసి. సో దీని తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే కమిట్మెంట్స్, ప్రపోజల్స్ ఉన్నాయో, 4th సిటీ డెవలప్మెంట్ కావచ్చు, నెక్స్ట్ సిటీలో కొత్త ఫ్లైఓవర్స్ కావచ్చు, సిటీ మెట్రో ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇలా చాలా పారామీటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ డెవలప్ చేయాలంటే గవర్నమెంట్కి ఫండ్స్ కావాలి. ఈ ఫండ్స్ కావాలంటే మేజర్ ఆప్షన్ ఏముంది గవర్నమెంట్కి అంటే, మేజర్గా అంటే వేరే మీరు అదర్ సోర్స్ తీసుకుంటే స్టేట్, సెంట్రల్ కొన్ని కలిసి ఎక్కువ ఉంటాయి. కానీ రియల్ ఎస్టేట్ మాత్రం మేజర్గా ఎక్కువ పార్ట్ ఎవరి చేతిలో ఉంటుంది, స్టేట్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ నుంచి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ని బూస్టప్ చేయడానికి కూడా కొత్త ప్రపోజల్స్, కొత్త కంపెనీస్ ఏవైతే తీసుకురావాలి అని ప్రపోజల్ చేస్తున్నారో వీటి మీద నడుస్తుంది ఆల్రెడీ. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ లాస్ట్ 1 year నుంచి పెంచుతా అని చెప్పి కూడా పెంచలే. ఇంకా ఈ టైంలో పెంచడానికి ప్లానింగ్ ఉంది. August 1st నుంచి పెరుగుతాయని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. సో దీనివల్ల ఏంటంటే కొనాలి అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఆర్ బయింగ్ టైం ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ నౌ. ఓకే. నౌ అనేది అన్నిటికంటే బెస్ట్ టైం. ఈ టైంలోనే మనం కొనాలి. అమ్మాలనుకున్నప్పుడు మాత్రమే, మార్కెట్ కండిషన్లో అగ్రెసివ్గా ఉన్నప్పుడు మాత్రమే అమ్మాలి, అంతవరకు అమ్మొద్దు. సో కొనాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ డౌట్లో, ఈ మార్కెట్లో ఉన్నప్పటి నుంచి స్లో డౌన్ అయింది, మార్కెట్ పడిపోయిందని చెప్పి మార్కెట్లో వెళ్ళిపోయేసరికి జనాలు కూడా వెయిట్ అండ్ వాచ్ మూడ్లోకి వచ్చారు. కానీ లాస్ట్ 2-3 months నుంచి అగ్రెసివ్ వస్తున్నాయి మళ్ళీ కాల్స్, ఎంక్వైరీలు బాగా పెరిగినాయి. ఈవెన్ దో నాకైనా సరే, నా పాత క్లయింట్స్ కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, రెగ్యులర్గా కాల్స్ పెరిగినాయి. ఇంత బడ్జెట్లో ఎక్కడ వస్తుంది, ఈ బడ్జెట్లో ఎక్కడ కొనాలనుకుంటున్నాం, ఈ బడ్జెట్లో ఎక్కడెక్కడ వస్తాయి, ఇలా ఎంక్వైరీలు అనేది పెరుగుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే రాను ఇంకా అంటే లాస్ట్ 3 months నుంచి కూడా తీసుకుంటే రీసెంట్ టైంలో నాకు తెలిసిన చాలా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్స్, అక్కడ రిజిస్ట్రేషన్ చేయించే వాళ్ళు, అక్కడ ఆఫీస్లో చాలామంది పరిచయాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఫోన్లు చేసి మేము అడిగింది అండ్ మాకు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్లాట్లు కూడా దొరుకుతలేవు ఒక్కొక్క టైంలో. అంటే మండేస్ కావచ్చు, ఫ్రైడేస్ కావచ్చు, కొన్ని సెంటిమెంటల్ ఏరియా ఉంటాయి అన్నమాట. డేస్లో కూడా రిజిస్ట్రేషన్కి పలానా డేట్ రిజిస్ట్రేషన్ కావాలని చాలా మందికి ఉంటుంది. సో అట్లా ఆ పర్టికులర్ డేట్లలో స్లాట్లు దొరుకుతలేవు. అంటే రిజిస్ట్రేషన్ వాల్యూస్ కూడా నెక్స్ట్ పెంచబోతున్నారు. కాబట్టి మార్కెట్ వాల్యూ పెంచబోతున్నారు, మార్కెట్ మళ్ళీ ఊపు అందుకోబోతుందని చెప్పి జనాలకు అవేర్నెస్ వచ్చింది. హైదరాబాద్ రోజుకి తగ్గింది, జనాలకు అవేర్నెస్ వచ్చింది. చెరువులు, కుంటలు, కాలువల పక్కన ఉంటేనే కొడతారు, అన్ని చోట్ల కొట్టరు. సో క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్ కొనాలని జనాలకు అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు జనాలు బయటకు వస్తూ ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నారు.
అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది ఆల్రెడీ. ఇదంతా కూడా కొన్ని రోజులు మాత్రమే ఇట్లుంటుంది, అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. 10 సంవత్సరాల ముందు 20 సంవత్సరాల ముందు ఇట్లాంటివి జరిగినాయి. అప్పుడు ఎవరైతే మేల్కొని ఎవరైతే ముందు చూపుతో ఒక విజన్తో ఇన్వెస్ట్మెంట్ చేసారో వాళ్ళు కోట్లలో ప్రాఫిట్ తీసుకున్నారు. చూద్దాం లేక అంత అవుతుందా ఎప్పుడైతుందా అనుకున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ ఎవరైతే డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకొని ముందుకు వెళ్ళారో వాళ్ళు సక్సెస్ అయినారు, ఇలా మంచి గ్రోత్ చూస్తున్నారు. అట్లా ఈ మార్కెట్ ఆ టైం. ఓకే, ఇప్పుడు సరే మార్కెట్ పడిపోయింది అనుకుందాం, ఎన్ని రోజులు పడిపోయి ఉంటుంది అట్లా? 3 months, 6 months, 1 year, 2 years, 3 years, 5 years, 10 years. ఆ తర్వాత అయితే పెరుగుతుంది కదా. సో మార్కెట్ అనేది పెరగడం ఖాయం. ఎందుకంటే మైగ్రేషన్ ఇక్కడ వస్తున్నారు, వలస జనాలు ఎక్కువ వస్తున్నారు ఇక్కడ. దీని తర్వాత ఇక్కడ రోజు రోజుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఇక్కడ ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అన్ని రకాలుగా ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయి. ఫ్రెండ్లీ సిటీ ఉంది, సూపర్ సెక్యూరిటీ ఉంది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ మార్కెట్కి నెక్స్ట్ మార్కెట్లో అంటే 1 or 2 years తర్వాత అగ్రెసివ్గా మార్కెట్ మళ్ళీ పికప్ అవుతుంది. అంటే హైదరాబాద్ వరకే ఉండబోతుందా, లేదంటే ఓవరాల్ తెలంగాణలో ఇలానే రియల్ ఎస్టేట్ పెరగబోతుందా? మార్కెట్ వాల్యూ అనేది ఓవరాల్ తెలంగాణలో పెరుగుతుంది. ఏరియాని బట్టి అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి పర్సెంటేజ్ అనేది మారుతుంటుంది. కానీ రేట్లు పెరగడం అయితే అన్ని చోట్ల పెరుగుతుంది. సెకండ్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ సరౌండింగ్లో మేజర్గా ఎక్కడ బాగా పెరుగుతుంది అంటే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ లింక్ రోడ్ వరకు హెవీగా పెరుగుతాయి. రీజనల్ లింక్ రోడ్ దాటిన తర్వాత కూడా పెరుగుతాయి. సో ఇలాంటి సమయంలోనే ఎవరైనా అమ్ముదాం అనుకునే వాళ్ళు ఉంటే కనుక కొందామని రెడీ ఉన్న వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా కొంటే ఇప్పుడు బాగుంటుంది అంటారు? 100%. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ నడిచేదంతా కూడా రీసేల్ మార్కెట్ కావచ్చు, ఛాన్స్ ప్రాపర్టీస్ కావచ్చు. ఇప్పుడు స్లాట్లో దొరుకుతలేవన్నా కదా, అన్నీ అవి సేల్ చేసే వాళ్ళే. కొత్త ప్రాపర్టీల కంటే కొత్త వాటి కంటే కూడా పాతవి ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ టైంలో ఎవరు అమ్ముతారు? మనం చెప్తున్నాం ఈ టైంలో మంచిది, కొనే వాళ్ళకి అడ్వాంటేజ్. అలాంటప్పుడు ఈ టైంలో అమ్ముతే ₹2 తక్కువ వస్తాయని అవతల వ్యక్తికి, అమ్మే వ్యక్తికి కూడా తెలుసు. సో కాకపోతే ఏంటంటే ఆయనకు అవసరం ఉంది. ఇప్పుడు పీకల మీద వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆయన? ప్రాపర్టీ అనేది ఏదో అవసరానికి ఆదుకుంటుందనే కొన్నాడు. సో ఇలా ఆదుకుంటుంది. ₹2 వచ్చే దగ్గర రూపాయి వచ్చినా చాలు అనుకుని జనాలు కూడా ముందుకు వస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ టైంలో ఏంటంటే అట్లా మీకు ఛాన్స్లు ఎక్కడన్నా వస్తే, అది రైట్ ప్రాపర్టీ అయితే, ప్రైమ్ లొకేషన్ అయితే, లీగల్గా క్లియర్గా ఉంటే డెఫినెట్లీ మీరు కొనొచ్చు. మళ్ళీ చెప్తున్నా, కొనాలనుకున్న వాళ్ళకి రైట్ టైం అంటే ఇదే, నవ్ అనేది రైట్ టైం. ఓకే, అమ్మాలనుకున్న వాళ్ళకి మార్కెట్ కండిషన్ని చూసి, సిచ్యువేషన్ని చూసి తిప్పాలి. అంటే వాళ్ళకి ఏమైనా లోన్స్ కానీ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు అమ్ముకునే స్థితిలో ఉంటే కనుక అమ్ముకుంటారు. లేదు అలాంటి పరిస్థితుల్లో లేదంటే ఆగితేనే వాళ్ళకి ఇంకా బెస్ట్ అంటారు. ఎవరైతే ప్రాపర్టీని హోల్డ్ చేసి పెట్టుకుంటారో వాళ్ళు ఆల్వేస్ ప్రాఫిటబుల్లోనే ఉంటారు. సో ప్రాపర్టీని హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటే హోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఈ టైంలో ఏంటంటే ఎవరైనా అర్జెంట్ ఉండి, ఎమర్జెన్సీ ఉండి సేల్ చేయాలనుకున్న వాళ్ళు తక్కువకి సేల్ చేస్తారు. కాబట్టి ఇట్లాంటి టైంలో ఛాన్స్ ప్రాపర్టీస్, మంచి బిట్స్, ఆఫర్స్ దొరకడానికి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటాయి. సో ఇట్లాంటి టైంలో మనం ఎంట్రీ ఇచ్చినామంటే ఎక్కువ మంచి ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు. అండ్ ఇప్పుడు కొని పెట్టుకుంటే ఏంటంటే ఇమ్మీడియట్ ప్రైజెస్ జంప్ చూడొచ్చు మనం ఇమ్మీడియట్గా. ఎక్కువ టైం పడదు. ఇంతకుముందు ఏంటంటే అది ఎప్పుడైతుంది, ఇది ఎప్పుడైతుంది, నిజంగా అంతగానో పెరుగుతో లేదన్నట్టు ఉంటుంది. కానీ ఇదేంటంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు అంటే టేక్ ఆఫ్ అయ్యే టైం అంటారు కదా, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎట్లయితే ముందు ఏంటంటే స్లోగా స్టార్ట్ అవుతుంది, బయటికి వెళ్ళాక ఓ 2-3 కిలోమీటర్ మెల్లగానే పోతుంది. ఫస్ట్ ఆడ పోయి యూటర్న్ చేసుకొని దన్న లేస్తుంది కదా. అట్లనే రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా ఇదంతా కూడా ఏంటంటే ఇట్లా స్లో ఉండడం, మార్కెట్ డల్ ఉందని చెప్పి జనాల మైండ్లో ఎక్కిచ్చేసి కొందరు బ్యాక్ ఎండ్లో దీని మీద వర్క్ చేస్తుంటారు. ఇదంతా కూడా ఏంటంటే మార్కెట్ స్లో ఉంది, డౌన్ ఉంది కదా, ఈ టైంలో జనాలు కూడా అవసరానికి అమ్ముకుంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తక్కువ మొత్తం ల్యాండ్ అంతా తీసుకొని పెట్టుకుంటారు. ఓకే, మార్కెట్ జంప్ అయినప్పుడు వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి, ఏదైనా మార్కెట్లో బిజినెస్ చేసుకోవడానికి పెట్టుకుంటారు. సో ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఎవరు అంటే మార్కెట్ స్లో ఉన్నప్పుడు, తక్కువ ఉన్నప్పుడు మంచి ప్రైమ్ లొకేషన్లో కొనుక్కుంటే ఖచ్చితంగా మనం ప్రాఫిట్లో ఉంటాం. పడిపోయింది ఇవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకోవద్దు. ఇవన్నీ 4 రోజులే ఉంటాయి. అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. అండ్ మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ నుంచి సరౌండింగ్ 100 కిలోమీటర్లు ఎప్పటికైనా రేట్లు పెరుగుతుంది. ఇప్పుడున్న మార్కెట్లో మరీ ముఖ్యంగా రీజనల్ లింక్ రోడ్. సో ఆ రీజనల్ లింక్ రోడ్ వర్క్ కనుక స్టార్ట్ అయితే మాత్రం ఇంకా ర్యాపిడ్గా గ్రోత్ అవుతుంది. కాబట్టి కొనాలనుకున్న వాళ్ళు వందల వీడియోలు చూసి కన్ఫ్యూజ్ కావద్దు. వందల మాటలు అని విని మనం కన్ఫ్యూజ్ కావద్దు. డెసిషన్ మనం రైట్ ఆర్ రాంగ్ అని కన్ఫ్యూజ్ కావద్దు. మీకు అట్లుంటే కన్సల్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లైక్ సంజయ్ నాయక్. డెఫినెట్లీ మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. తర్వాత మీరు కొనాలా వద్దని నిర్ణయం తీసుకొని మీకు నచ్చితే, మీకు అర్థమైతే, మీ బడ్జెట్ మీకు పాకెట్ సహకరిస్తే డెఫినెట్లీ యూ కెన్ గో అండ్ ఇన్వెస్ట్. కానీ వెయిట్ చేయకండి. వెయిట్ చేసే కొద్ది ఏమవుతుందంటే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. మీరు కెమెరా పట్టుకొని హైదరాబాద్ సరౌండింగ్ ఉన్న అన్ని డెవలపర్ల దగ్గర తిరగండి, అడగండి రేట్లు ఏమైనా తక్కువకి ఇస్తుర్రా, ఏమైనా మీరు లాస్లో అమ్ముతున్నారా అంటే ఎవరు లేదు. అగైన్ వాళ్ళందరూ ప్రిపేర్ అయి ఉన్నారు. మార్కెట్ 4 రోజులు ఉంటుంది. అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. మనం రూపాయి ఎక్కువకే అమ్ముదామన్న ఆలోచనతో వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ టైంలో ఉన్న వాళ్ళకి హాట్ డీల్స్ దొరుకుతాయి. మంచి ప్రాపర్టీస్ రీజనబుల్ ప్రైస్లో మంచి ప్రాపర్టీస్ దొరుకుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.